37:8 కూడా కోపం మానము, ఆగ్రహమును విడిచిపెట్టము, అది కీడికే ఆధారం. ఆమేన్, హల్లెలూయా. అలా దేవుని ఎదుట నువ్వు నిర్దోషిగా నివసిస్తే చాలు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మన వాక్యము, యేసయ్య వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. అందుకే భక్తుడైన కీర్తనాకారుడు దావీదు భక్తుడు 4వ కీర్తన 1వ వచనంలో మన నీతికి ఎవరు ఆధారమో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము అని భక్తుడైన దావీదు సెలవిస్తూ ఉన్నాడు. మన నీతికి ఆధారం ఎవరండి? దేవుడే. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆదికాండం 15వ వచనంలో అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆయన అదే అతనికి నీతిగా ఎంచెను అని సెలవిస్తూ ఉన్నాడు. అంటే మన నీతికి ఆధారమైన దేవుడు ఎవరంటే మనం నమ్ముకున్న దేవుడు యేసయ్య మాత్రమే. అంత మాత్రమే కాదు, ఆయన నమ్ముకుని మన మార్గాన్ని దేవునికి అప్పచెప్పినప్పుడు ఖచ్చితంగా వెలుగు వలె నీ నీతి, మధ్యాహ్నం వల్లే నీ నిర్దోషత్వం వెల్లడిపరచబడుద్ది. ఆమేన్, హల్లెలూయా.